ఆవిర్భవించి 44 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈ రోజున విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో కూడా మరి పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ వెన్నంటి ఉన్నటువంటి సీనియర్ నాయకులైనటువంటి తూమాటి ప్రేమనాథ్ గారు కానీ, చెన్నుపాటి గాంధీ గారు కానివ్వండి, కృష్ణారావు కానీ, ఇంకా అనేక మంది నాయకులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నటువంటి సీనియర్ల సమక్షంలో ఈ ఉత్సవాన్ని ఇక్కడ కూడా ఘనంగా నిర్వహిస్తున్నాం. అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలకి ఆయన శ్రీకారం చుట్టి దేశవ్యాప్తంగానే ఒక సంచలనాన్ని సృష్టించారు. ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నటువంటి మహిళా రిజర్వేషన్, మరి పార్లమెంట్ సమావేశాల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించేటటువంటి బిల్లుకి ఆమోదం తెలుపుతామని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఎంత హర్షణీయమో, ఆ రోజున మరి అన్నగారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కుని కల్పించి ఒక విప్లవానికి నాంది పలికారు. మహిళా భద్రతకి, మహిళా సంక్షేమానికి సంబంధించి ఒక విప్లవానికి అన్నగారు ఆ రోజునే నాంది పలికినటువంటి అంశాన్ని కూడా ఈ రోజున అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో అత్యంత కీలక భూమిక పోషించడం కూడా ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది. 1985-89 మధ్య మరి పార్లమెంట్లో, లోక్సభలో ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడం అనేది కూడా తెలుగుదేశం పార్టీగా సాధ్యం. మరి ఇప్పటివరకు ఏ ప్రాంతీయ పార్టీకి కూడా ఆ గౌరవం దక్కలేదు. కాంగ్రెస్కి ఇక ప్రత్యామ్నాయం లేదు అనుకుంటున్నటువంటి సందర్భంలో మళ్ళీ నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని స్థాపించి దానికి చైర్మన్గా ఈ దేశంలో కాంగ్రెస్కి ఒక ప్రత్యామ్నాయం ఉంది అని చెప్పి చేసి చూపించినటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్. మరి ఈ రోజున సంకీర్ణ ప్రభుత్వాలు దేశంలో సక్సెస్ఫుల్గా పరిపాలన సాగిస్తున్నాయంటే దానికి బీజం వేసింది అన్న నందమూరి తారక రామారావు. ఆ రకంగా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఒక సంచలనంగా తెలుగుదేశం పార్టీ ప్రస్థానం కొనసాగింది. మరి అన్నగారి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఒక ఐటీ రెవల్యూషన్ కానివ్వండి, ఒక పవర్ రిఫార్మ్స్ కానివ్వండి, ఇటువంటి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రపంచ స్థాయిలో రాష్ట్రానికి, అదేవిధంగా తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక ఘనతని, ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి వారిద్దరి వారసత్వాన్ని ఈ రోజున లోకేష్ గారు కొనసాగిస్తూ కార్యకర్తే అధినేత అని చెప్పి ఒక మూల సిద్ధాంతాన్ని ఇవాళ పార్టీలో ప్రవేశపెట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్ని ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కార్యకర్తలకి పెద్దపీట వేస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఉత్సవంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పక్కన ఈ రోజున సీనియర్ కార్యకర్తలను కూర్చోబెట్టేటువంటి గౌరవాన్ని ఇస్తూ కార్యకర్త అధినేత అనే ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ కార్యకర్తల సంక్షేమానికి అన్ని రకాలుగా కార్యకర్తల బాగోగులు చూస్తూ నారా లోకేష్ గారు కూడా భవిష్యత్ నాయకులుగా అందరి ప్రేమాభిమానాలను చూరుకుంటున్నారు. ఆ రకంగా ఇవాళ ఈ ఆవిర్భావ దినోత్సవం విజయవాడలో మరి పార్లమెంట్ సభ్యులు చిన్ని గారి కార్యాలయంలో ఇంతమంది సీనియర్లు, మహిళా నాయకులు అందరి సమక్షంలో జరగటం చాలా సంతోషం. మరొకసారి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.